సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. సో మీరు అనుకున్నవన్నీ అయిపోవాలి ఈ ఇయర్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే, నేను ఈ ఇయర్లో నేను ఏం చెయ్యాలనుకుంటున్నాను, ఏం చేయబోతున్నాను, ఇవన్నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారు కదా. సో అది మీరు ఆల్రెడీ తీసుకుని ఉంటారు. సో నేను కూడా తీసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఇయర్ ఎండ్లో అయితే నేను ఈ వీడియో చూడాలనుకుంటున్నాను. అసలు స్టార్ట్ చేస్తానో లేదో నా మీద నాకే నమ్మకం లేదు. సో ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ కావచ్చు 24, 23, 22 చాలా చేద్దాం అనుకున్నా కానీ ఏమీ చేయలేకపోయాను. ఒక వీడియో అయితే తీసి పెట్టుకుందాం కదా అని చెప్పి సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. నా ప్రీవియస్ ఇయర్స్లో నా హ్యాబిట్స్ వేరేగా ఉండే, ఇప్పుడు వేరేగా మారిపోయాయి అనమాట. ఇలా వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, నాకు ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇంట్రెస్ట్. థింగ్స్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎక్స్ప్లోర్ చేస్తాను, మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అన్నమాట. సో అలాగే ఈ ఇయర్లో కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. సో నాకు ఇష్టమని ఏంటంటే బైక్ మీద ట్రావెలింగ్ చేయడం అండ్ ఎక్స్ప్లోర్ చేయడం, నేచర్ని. సో చాలా ఉన్నాయి. సో అది కాకుండా మనం షార్ట్స్ చేయడం, డ్రెస్సింగ్ షార్ట్స్, లెట్స్ గెట్ డ్రెస్డ్ అనేది. ఈ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశా అంటే, నాకు డ్రెస్సింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం అంట. సో నీట్గా నువ్వు ఎంత బాధల్లో ఉన్నా డ్రెస్ వేసుకుంటే కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది, ఆ డే అంతా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పా కదా. సో ఈ సంవత్సరం నేనేం చేయబోతున్నాను అనేది, నా ప్రీవియస్ స్కూలింగ్ డేస్లో కానీ అసలు స్కూల్లో ఏదేదో అని వేసుకున్నమాట. అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, అదే అయిపోయి. సో గోల్స్ అయితే రీచ్, అప్పుడు గోల్స్ వేరే ఉంటాయి, మనం కాలేజ్కి వచ్చేసరికి గోల్స్ వేరే ఉంటాయి, కాలేజ్ అయిపోయిన తర్వాత గోల్స్ వేరే ఉంటాయి. సో చాలా చాలా తక్కువ మంది చిన్నప్పటి నుంచి పెట్టుకున్న గోల్కి రీచ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను కూడా కొన్ని మారిపోతూ ఉంటాయి. సో అలాగే నా గోల్స్ వేరు. చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పుడు ఏదో పోలీస్ అయిపోదాం, క్రికెటర్ అయిపోదాం, ఇలాంటి థాట్స్ ఉండేవి. కాలేజ్కి వచ్చిన తర్వాత ఏంటి, ఒక ప్రొఫెషన్కి వెళ్దాం అనేది ఒక గోల్ ఉండేది. ఇప్పుడు ఏంటి, డబ్బులు సంపాదిద్దాం, సో ఎలా అనేది బిజినెస్ పెడదాం, ఏ థాట్స్ వస్తున్నాయన్నమాట. సో ప్రొఫెషన్ లాగా ఉంటూ, సో ఇది అనేది నా యూట్యూబ్ అనేది నా ప్యాషన్. ఇదే కాకుండా నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కూడా అన్నమాట. సో మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. సో అదొక 6 months, చాలా లాస్ట్ ఇయర్లో 6 months నిజంగా గ్యాప్ ఇచ్చాను. అది గ్యాప్ ఇచ్చినందుకు హెల్త్ ఇష్యూలన్నీ వస్తుందన్నమాట. సో నేను ఈ ఇయర్లో మాత్రం నేను రియలైజేషన్ మళ్ళీ ఏమన్నా మొదలెట్టాలి అనుకుంటే, నేను నా మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ మొదలెడదాం అనుకుంటున్నాను. నేను హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకేమున్నాయి, కొన్ని స్పెసిఫిక్ బుక్స్ అయితే ఉన్నాయి, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. సో ఆ బుక్స్ కూడా నేను చదవాలని నేను అనుకుంటున్నమాట. హ్యాబిట్స్ అనేవి చేస్తూ ఉంటే మీ గోల్ని తొందరగా రీచ్ అయిపోతారు అన్నమాట మీరు. సో హెల్దీ లైఫ్ స్టైల్ అన్నమాట. లైఫ్ స్టైల్ అనేది ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే, ఈ రోజుల్లో మొత్తం బయటికి వెళ్తే గుడ్ ఫుడ్ ఉండలేదు అన్నమాట. ఫుడ్ కానీ, తాగే వాటర్ కానీ, సో ఇలాంటి దాంట్లో కేర్ తీసుకుని నా హెల్త్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకేం గోల్స్ ఉన్నాయి, అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. నేను అచీవ్ చేస్తే 100% మీకు అయితే చూపిస్తాను అనమాట. డ్రెస్సింగ్ సిరీస్ అనేది అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. నేను నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా అది చేస్తాను. సో కొంచెం నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి, ఓకేనా. సో కొంచెం కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ దట్. ఈ ఇయర్ మొత్తం మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. నేను కూడా హ్యాపీగా ఉండాలి అందులో. అండ్ ఇంకేంటంటే, న్యూ ఇయర్ రెజల్యూషన్ అని అందరూ తీసుకుంటారు, కానీ జాన్లో స్టార్ట్ చేస్తారు, డిసెంబర్ వచ్చేసరికి వదిలేస్తారు అన్నమాట. సో నేను ఈసారి ఆ తప్పు అయితే చేయదలుచుకోలేదు. ఈవెన్ చిన్న చిన్న గోల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఛాలెంజెస్, 21 days ఛాలెంజెస్, 75 days హార్డ్ ఛాలెంజెస్ ఉన్నాయి కదా. సో అవి అయితే నేను అచీవ్ చేద్దామని అనుకుంటున్నా ఈ ఇయర్లోని. సో దాంతోపాటు ఈ సెటప్ ఎందుకు చేశానంటే, కూర్చొని మాట్లాడుకుందాం. మనం ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, బిజీ లైఫ్ షెడ్యూల్లో ఉంటున్నారు అన్నమాట. సో అలా అవన్నీ కాకుండా మనం కూడా
ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది తెలుసా? ఒక మనిషి కూర్చుని మాట్లాడుకుంటేనే ఈచ్ అదర్ అప్పుడు సాల్వ్ అవుతాయి. సో ఈ రోజుల్లో అంత ఖాళీ లేదు కదా. సో నేను నా థాట్స్ నేను మాట్లాడాలంటే ఇది ఇలాంటి కెమెరా పెట్టుకుని మాట్లాడితే అయిపోతుంది. సో మీరు వింటారు, ఏదైనా సమ్ నాలెడ్జ్ లైక్ మీకేమన్నా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతా. లైక్ కామెంట్ చేస్తే ఆ టాపిక్ మీద నేను మాట్లాడతా 100%, నాకు తెలిసినంత. లేకపోతే నేను రీసెర్చ్ చేసి మరీ నేను మాట్లాడతా. లాస్ట్ ఇయర్ చాలామంది చాలా కష్టాలు పడ్డారు, కొంతమందికి కలిసి వచ్చింది, కొంతమందికి రాలేదు. సో ఈ ఇయర్ అయినా మీ అందరికి కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ నాకు. అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదైతే షార్ట్ వీడియో, నా ఫస్ట్ వీడియో. నేను ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కూడా నాకు అస్సలు రాదన్నమాట. కమ్యూనికేషన్ అనేది పెంచుకుని ఇలా మాట్లాడుతూ ఉంటే కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. సో ఫోకస్డ్గా ఇవన్నీ నేర్చుకుంటున్నాను ఇప్పుడే. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నేను వీలు దొరికినప్పుడల్లా నేను మంచి కంటెంట్లు అయితే తీసుకురావడానికి రెడీగా అయితే ఉన్నాను మీ దగ్గరికి. లైక్ అలా కాకుండా ఫ్యాషన్ సిరీసు, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం, ఇవన్నీ ఇష్టం అన్నమాట నాకు. సో హ్యాపీగా ఉండండి, స్టే హెల్తీ, బీ హ్యాపీ. లైక్ ఏంటంటే పాజిటివ్గా ఉండండి. ఇప్పుడు పాజిటివ్గా ఉంటే మీ పాజిటివ్ అనేది మీకు తిరిగి వచ్చేస్తుంది అన్నమాట మళ్ళా. సో అదొకటే నేను చెప్పగలను. అండ్ మనీ అనేది ఎప్పుడైనా వస్తాయి పోతాయి, నార్మల్ అది. సో రిలేషన్స్ పెంచుకోండి, లైక్ హెల్దీ రిలేషన్స్తో ఉండండి, పాజిటివ్గా ఉండండి. సో బీ హ్యాపీ. ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. సో నేను ఇంకా ఇలాంటి వీడియోలు చేయడానికి మీ ముందుకి నేను వస్తాను. సో నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.